తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు నెల రోజుల పాటు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా 13, 14వ వార్డులో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని 13, 14వ వార్డులో వర్షాకాలం దృష్ట్యా వార్డు ప్రజలు డ్రైనేజీలో చెత్త వేయకూడదని, నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తడి పొడి చెత్తగా వేరు చేసి వార్డుకు వచ్చే మున్సిపల్ ఆటో రిక్షాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అస్లాం పర్వేజ్, పాగాల శ్రీకాంత్, వార్డు ఆఫీసర్, శానిటేషన్ సిబ్బంది, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విజయనగర్ ఆదేశాల మేరకు ఇంటింటికి సంస్థ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఈరోజు 13వ వార్డులో అన్ని ఇళ్లకు ఇవ్వడం జరిగింది. 13, 14 వార్డుల మధ్యలో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అది చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు మా దృష్టికి వస్తే 14వ వార్డు కౌన్సిలర్ అస్లాం మరియు మేము ఇద్దరం కలిసి మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇంతకుముందు వచ్చి పర్యటించి ఆ పైపులను తీసి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయాలని, దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది బయట వేసి మూర్తి కాలువలో వేయడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం దృష్ట్యా ఆ పైపులు అన్నీ మొత్తం మిగిలిపోయి ఇళ్ళకి నీళ్ళు రావడం వల్ల పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి పబ్లిక్ అందరూ కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ను మూర్లలో వేయొద్దని చెప్పి వారికి మీ మీడియా ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పెద్దపల్లి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారి ఆదేశాల మేరకు 13వ వార్డు కౌన్సిలర్ మరియు 14వ వార్డు కౌన్సిలర్ మేమిద్దరం కలిసి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. వాడలో ప్రతి 13వ వార్డు మరియు 14వ వార్డులో తిరగడం జరిగింది. అనంతరం పర్యటించిన భాగంలో ప్రజలు ఒకటే చెప్పారు, ఈ డ్రైనేజ్ సమస్య చాలా పెద్దది ఉన్నదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా ఇద్దరం కలిసి గౌరవ చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారి ముందే వచ్చి దీనికి పైపుల గురించి మాట్లాడి ఇప్పుడు వాళ్ళ మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ఇప్పుడు దీనికి పరిష్కారం అవుతుందని, త్వరలో పరిష్కారం అవుతుందని డ్రైనేజ్ సమస్యకి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.